బాగా ఇన్స్పైర్ చేసిన ఫిలిమ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద కెమెరా? అమేలి, పానిక్ రూమ్, సిద్ధార్థ దుదుష్ అంటే సిటీ ఆఫ్ గాడ్, షిండ్లర్స్ లిస్ట్, డెలికేటెసన్ అని ఇంకో ఫ్రెంచ్ ఫిలిం ఉంది. అంటే వీటన్నిటి నుంచి నేను చాలా నేర్చుకున్నాను. అంటే ఫిలిమ్స్ కంటే ఎక్కువ కొంతమంది ఫిల్మ్ మేకర్స్ వర్క్ చూస్తే కెమెరా ఎక్కువ అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఒక రిపీటెడ్ అది ఉంటుంది, చాయిసెస్ ఉంటాయి, కెమెరా మూమెంట్ ఎప్పుడు మూవ్ అవుతుంది, లెన్స్ చాయిసెస్ ఏంటి, లైటింగ్ ఏంటి అనేది. అట్లా కోయన్ బ్రదర్స్ ఉన్నారు, జాన్ పియాజే ఫ్రెంచ్ ఫిల్మ్ మేకర్ ఉన్నాడు, డేవిడ్ ఫించర్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్ మేకర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రాఫ్ట్ వాడడం గురించి, పార్క్ చాన్ వోక్ ఓల్డ్ బాయ్ డైరెక్టర్. ఇలా ఈ ఫిల్మ్ మేకర్స్ వర్క్స్ ఎలా మనం చూసుకుంటూ పోతే అంటే ఎవరికి వాళ్ళు, ఇప్పుడు కొంతమంది మణిరత్నం గారిని చెప్తారు, అట్లా కొంతమంది సంజయ్ లీలా బన్సాలి చెప్తారు. అంటే నన్ను అడిగితే ఎక్కువ ఫిలిం కంటే ఎక్కువ ఒక మాస్టర్ని పట్టుకుంటే మనకి ఇంకా వర్క్ ఎక్కువ అర్థం అవుతుంది. రైట్. మీరు ఇందాక ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ చెప్పారు కదా, ఆయనది కూడా ఎక్కువ మినిమలిస్టిక్ కెమెరా మూమెంట్ ఉంటుంది. అవును, వెరీ సైకలాజికల్ అండ్ సటిల్ మూమెంట్. ఎస్పెషల్లీ విండో, రేర్ విండోలో మొత్తం అసలు చాలా ఒక రూమ్ లో కెమెరా పెట్టేసేసి రూమ్ అండ్ రూమ్ అంటే వెరీ అబ్జర్వర్ వాయరిస్టిక్ టెల్లింగ్. మీకు సైకోలో కూడా అంటే చిన్న షాట్, అందులో నుంచి డబ్బులు పడిపోయినప్పుడు అలా పుషిన్ వస్తుంది, అండ్ దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ షాట్. చాలా చెప్తుంది అది ఆ క్యారెక్టర్ గురించి, ఒక్క మాట చెప్పకుండా ఆవిడ డబ్బులు తీసుకుంది అన్న మాట ఒకటి చెప్తుంది. వెరీ సజెస్టివ్. అంటే ఇంకోటి ఇవన్నీ దీస్ థింగ్స్ కమ్ విత్ ప్రాక్టీస్ అండి. అంటే మనలో ఎంతో ఉంటుందండి, కానీ మన నరేటివ్ మనకు ఆ ప్లాట్ఫామ్ ఇవ్వాలి. మనం ఎంతవరకు కెమెరా వరకు వాడగలుగుతాం అట్లా. ఇంకొకటి నేను ఇంగ్లీష్ ఫిల్మ్స్లో నోటీస్ చేసేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ సైకో, హీ స్టార్ట్స్ అప్ విత్ డిఫరెంట్ కాన్ఫ్లిక్ట్ పాయింట్. అమ్మాయి డబ్బులు ఎత్తుకొని వెళ్ళిపోతుంది. సో అమ్మాయి నుంచి డబ్బులు రికవర్ చేసుకోవడానికి అనేది కాన్ఫ్లిక్ట్ పాయింట్ టిల్ షీ రీచెస్ ద హోటల్. అప్పుడు సడన్ గా దిస్ బికమ్ సెకండరీ. దట్ ఈస్ మోర్ లైక్ ఎ మెగాఫిన్ టెక్నిక్ లెక్క. అంటే ఒక ఎలిమెంట్ ని పట్టుకొని ఫిల్మ్ మేకర్ ఫస్ట్ తనకేదో ఒక ఎలిమెంట్ అవసరం మనల్ని డ్రా చేయడానికి, ఓ పాయింట్ తర్వాత ఆ ఎలిమెంట్ వదిలేసి ఇంకో దాంట్లో దూకుతాడు. అంటే బేసికల్ గా జనాలకి బాగా థ్రిల్లర్ లాగా చూస్తున్నాం అని ఒకసారి వాళ్ళని అటెన్షన్ లోకి తీసుకొని వచ్చేసి దెన్ హి స్టార్ట్స్ టెల్లింగ్. ఎగ్జాక్ట్లీ సేమ్ ఇస్ ద కేస్ విత్ నో కంట్రీ ఫర్ ఓల్డ్ మెన్. ఎక్స్ట్రాడినరీ ఉంటుంది నో కంట్రీ ఫర్ ఓల్డ్ మెన్ కూడా.